తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. వేలాది మంది భక్తులు తరలివచ్చి ప్రత్యేక ప్రార్థనలతో యేసును ఆరాధిస్తున్నారు. సికింద్రాబాద్లోని సెయింట్ మేరీ చర్చ్, మెదక్ సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఏపీలోనూ క్రిస్మస్ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా వైజాగ్లోని ఆర్కే బీచ్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఇక గుంటూరు, విజయవాడలోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటున్నారు భక్తులు. క్యాండిల్స్ వెలిగించి యేసుక్రీస్తును కొలుస్తున్నారు. అటు దేశవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక ప్రార్థనలతో యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారు భక్తులు. తమిళనాడులోని కాంచీపురంలో మేరీమాత చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు జరుగుతున్నాయి. క్రిస్మస్ సందర్భంగా చర్చ్లను అత్యంత సుందరంగా అలంకరించారు. నాగపట్నంలోని వెలంగిని మాత చర్చ్లో క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చర్చ్కు వెళ్లి ప్రత్యేకంగా పాల్గొంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా చిన్నారుల డాన్స్లు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఢిల్లీలోని క్యాథలిక్ చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు, పాటలతో యేసుక్రీస్తును ఆరాధిస్తున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. క్రిస్మస్ వేడుకల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. అనంతరం సిఎస్ఐ చర్చ్లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సీఎం జగన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులంతా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ పర్వదినంలో మమ్మల్నందరినీ మీ పాద సన్నిధానంలో చేర్చి నిన్ను స్తుతించి ఘనపరిచి
దేవదూతల సైన్య సమూహంతో కూడా ఆరాధించినటువంటి శ్రేష్టమైన భాగ్యం కొరకై స్తోత్రాలు. మా మధ్య ఉన్నారని విశ్వసిస్తూ, మాతో ఉన్నారని నమ్ముచు ఇంతగా స్థుతులు చెల్లిస్తూ ఈ క్రిస్మస్ గురించినటువంటి ఆలోచనలోనికి మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి కూడా స్తోత్రాలు. కనికరించండి, మాతో మీరు ఉండండి, మీ ఆత్మ సంధింపు అనుగ్రహించండి, నీ మాటలు మాకు తెలియచేయండి, మీరే మాతో మాట్లాడండి. నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా చేసుకోమని అల్పుడను అయ్యకుడను. వైఎస్ఆర్ జిల్లా పులివెందులలోని సిఎస్ఐ చర్చ్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆ లైవ్ని మనం చూస్తూ ఉన్నాం. సీఎం జగన్ కుటుంబ సభ్యులు సిఎస్ఐ చర్చ్లో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. ఈ ప్రత్యేక దినంలో క్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మ వృత్తాంతాన్ని గమనించినప్పుడు క్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మను గురించిన అవగాహన కర్తకులు దేవుని సన్నిధానంలో చేరబడిన అందరికీ యేసుక్రీస్తు ప్రభుల వారి దివ్య నామములో ఈ క్రిస్మస్ శుభములు ఆనందములు మీకు తెలియజేస్తున్నాను. హ్యాపీ క్రిస్మస్. మరి ముఖ్యంగా సంఘములో దేవుని మహిమపరిచినట్లు దైవ బిడ్డగా దేవుని చేత ఏర్పరచబడిన, ఎన్నుకొనబడిన దేవుని కృపతో పరిపాలకులుగా రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనతో కలిసి మనతో ఆరాధించడం, ఆయన రామోజు సందర్భాన్ని బట్టి ఇది ఒక గర్వకారణంగా వారిని కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అదేవిధంగా తల్లి విజయమ్మ గారు మన మధ్య ఉండడం చాలా సంతోషం. ఎక్కడ ఉండినా, ఏ దేశంలో ఉండినా ఈ క్రిస్మస్ అనగా వైఎస్ క్రిస్మస్ అయితే ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొనడానికి సుదూర ప్రాంతంలో నుండి నిన్నటి దినం ఎత్తించిన అమ్మగారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యుల యొక్క సతీమణి భాగ్యమ్మ గారు ప్రతి సంవత్సరం కూడా తనకి ఇష్టమైన రీతిగా ఈ సంఘంలో, ఈ ఆరాధనలో నేను వాక్యాన్ని చదవాలి అన్న ఆశ నిష్ట కలిగి ఆమె ఉన్నటువంటి ఆ జిజ్ఞాస బట్టి